జ్యోతి మల్హోత్రా ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్లయితే ఈమె పేరు బాగా వినిపిస్తుంది. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్స్ అయితే ఆమె పైన బాగా వీడియోలు అయితే చేస్తున్నాయి. ఆమె ఒక దేశద్రోహి అని, మన ఇండియాకి అలాగే పాకిస్తాన్ కి మధ్య ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం అయితే జరిగింది కదా. సో అటువంటి సమయంలో ఆమె మన ఇండియా యొక్క సమాచారాన్ని పాకిస్తాన్ కి అందజేసిందని ఆమెను దేశద్రోహిగా చిత్రీకరించడం జరిగింది. అసలు నిజంగానే ఈ జ్యోతి మల్హోత్రా దేశద్రోహినా? అలాగే మనం 2023లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ అలాగే బెంగళూరుకి సంబంధించినటువంటి వందే భారత్ ట్రైన్ ని మన ప్రధానమంత్రి గారు విజువల్ గా దాన్ని ప్రారంభించడం జరిగింది. అటువంటి సమయంలో ఆమె హైదరాబాద్ లో ఉందంట. అసలు ఆమెకు హైదరాబాద్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి, లోకల్, స్టేట్, సెంట్రల్, గ్లోబల్ పొలిటికల్ ఇష్యూస్ గురించి అయితే నేను వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి అలాగే నా ఛానల్ కి కొద్దిగా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జ్యోతి మల్హోత్రా ఈమె హర్యానాలోని హిసార్ కు చెందిన ఒక ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్. ఆమె ఛానల్ పేరు ట్రావెల్ విత్ జో అనే పేరుతో ఆమె యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఈ ఛానల్లో ఆమెకు 3.77 లక్షల మంది సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. ఆమెకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. @travel with jo 1 అని పేరుతో ఆమెకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. అందులో చూసుకున్నట్లయితే 1.33 లక్షల మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఆమె తనను తాను కొత్త పేర్లతో పిలుచుకుంటుంది. ఆ పేర్లు ఏంటంటే నోమనిటిక్, లియో గర్ల్, వాండరర్ హర్యానీ, ప్లస్ పంజాబీ, పురాణే కయోలోనికి, మోడర్న్ లడ్కి. అయితే ఈ పేరుని తెలుగులో చెప్పాలంటే సంప్రదాయక ఆలోచనలతో ఆధునిక అమ్మాయి అని అర్థం. తనకు ఇటువంటి పేర్లను తానే చూజ్ చేసుకొని తానే పెట్టుకుంటుంది. జ్యోతి మల్హోత్రాని జ్యోతి రాణి అని కూడా పిలవడం జరుగుతుంది. ఈమెకు 34 సంవత్సరాల వయసు అయితే ఉంటుంది. ఈమె ట్రావెల్ విత్ జో అనే తన యూట్యూబ్ ఛానల్లో భారతదేశం మరియు విదేశాలలో చైనా, ఇండోనేషియా, పాకిస్తాన్ వంటి దేశాల్లో ఆమె తిరుగుతూ ఆ దేశాల్లో తను తిరిగిన అనుభవాలను గురించి ఆమె తన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటుంది. ఆమె వీడియోలు ముఖ్యంగా పాకిస్తాన్ లోని లాహోర్, కటాస్రాజ్ టెంపుల్ మరియు ఇతర దేశాలు గుర్చినవి ఆమెను సాంస్కృతిక రాయబారిగా గుర్తించాయి. అయితే ఆమె మే 17, 2025న జ్యోతి మల్హోత్రా హిసార్ లో పాకిస్తాన్ కోసం గూఢచార్యం చేసినట్లు, అంటే స్పైయింగ్ చేసినట్లు ఆమెపై ఆరోపణలు రావడంతో ఆమె అరెస్ట్ అయింది. అయితే హర్యానా పోలీసులు ఆమె పైన కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఆమె పైన ఎటువంటి కేసులు పెట్టారని చూసుకున్నట్లయితే అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ 1923 సెక్షన్ 345 మరియు భారత న్యాయ సంహిత BNS సెక్షన్ 152 కింద ఆమె పైన కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు పంజాబ్ లోను అలాగే హర్యానాలోను మరో 5గురిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వీరంతా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లకు భారతదేశానికి సంబంధించినటువంటి సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసినట్లు వాళ్ళైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసుల విచారణ ప్రకారం జ్యోతి 2023లో పాకిస్తాన్ ని 3 సార్లు అయితే సందర్శించింది. ఆమె అక్కడ పాకిస్తాన్ లోని హై కమిషనర్ దగ్గర పనిచేసే యహసాన్ ఉర్ రహీం డానిష్ అని అతన్ని పిలవడం జరుగుతుంది. అతనితో ఆమె సంబంధం అయితే ఏర్పరచుకుంది. డానిష్ ను 2025 మే 13న భారతదేశం అతనిని గూఢచార్య ఆరోపణలపై పర్సోనా నాన్ గ్రాటా గా ప్రకటించి అతనిని దేశం నుండి బహిష్కరించింది. అంటే భారతదేశానికి సంబంధించిన రహస్య విషయాలను పాకిస్తాన్ కి తెలుపుతున్నాడనే ఉద్దేశంతో అతనిని దేశద్రోహిగా భారతదేశం అయితే మే 13, 2025న అతనిని భారతదేశం నుండి బహిష్కరించడం జరిగింది. అతనితో ఆమె సంబంధం అయితే ఏర్పరచుకుంది. ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్ చాట్లలో ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ ద్వారా ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ అయినటువంటి రానా, షహబాజ్, షాకీర్, ఆలీ యహ్వన్ వంటి వాళ్లతో ఆమె అయితే సంప్రదింపులు జరిపింది. అయితే ఆ వ్యక్తులకు సంబంధించిన నంబర్లను, అంటే కాంటాక్ట్ నంబర్లు ఉంటాయి కదా, ఆ కాంటాక్ట్ నంబర్లను ఆమె డిఫరెంట్ నేమ్ తోనైతే సేవ్ చేసుకోవడం జరిగింది. అది ఏమిటంటే జట్, రాంధవా వంటి పేర్లతో ఆమె వాళ్ళ యొక్క నంబర్లను సేవ్ చేసుకోవడం జరిగింది. ఆమె భారతదేశానికి సంబంధించినటువంటి సైనిక స్థావరాలను అలాగే ఇతర సున్నితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ ఇంటెల్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ISI కి అందించినట్లు ఆమె పైన ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఆమె సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ కి అనుకూలంగా ఉండేటువంటి పోస్టులను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. ఇది ఒక సమన్వయంలో భాగమేనని ఇంటెలిజెన్స్ అధికారులు అయితే భావిస్తున్నారు. ఆమె ఒక పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ తో సన్నిహిత సంబంధం కలిగి ఉందని, అతనితో కలిసి బాలి, ఇండోనేషియా వంటి దేశాల్లో ఆమె ప్రయాణించినట్లు ఆమె పైన ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆమె 2023లో పాకిస్తాన్ హై కమిషనర్ తో జరిగిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొని దానికి సంబంధించిన వీడియోలు కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలు కూడా ఆమెను అరెస్ట్ చేయడానికి కీలకమైన ఆధారాల్లో ఒకటిగా మిగిలిపోయాయి. ఇందులో ఆమె డానిష్ తో సన్నిహితంగా ఉంటున్నట్లు, అలాగే
అలాగే సన్నిహితమైన సంబంధాలు కలిగి ఉన్నట్లుగా మనకైతే ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆయన తండ్రి అయినటువంటి హరీష్ మల్హోత్రా ఏమని చెప్తున్నాడంటే, జ్యోతి మల్హోత్రా అయినటువంటి తన కూతురు అన్ని అనుమతులతో చట్టబద్ధమైన వీసాతోనే ఆమె పాకిస్తాన్ వెళ్ళిందని, ఆమెపై తప్పుడు కేసులతో ఆమెను ఇరికించారని ఆయన చెప్తున్నాడు. ఇక ఆమెకు హైదరాబాద్ కు ఎటువంటి సంబంధం ఉందనేది ఇప్పుడు చూద్దాము. 2023 సెప్టెంబర్ లో మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు వర్చువల్ గా వందే భారత్ ట్రైన్ అయితే హైదరాబాద్ లో ప్రారంభించడం జరిగింది. అయితే ఈ వందే భారత్ ట్రైన్ అనేది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తుంది. అటువంటి సమయంలో ఆమె ఒక రేంజ్ లో అక్కడ హల్చల్ చేయడం జరిగింది. సికింద్రాబాద్ లోని రైల్వే స్టేషన్ లో అప్పటి గవర్నర్ అయినటువంటి తమిళసైతో పాటు అప్పటి కేంద్ర మంత్రులు అయినటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నటువంటి ఆ కార్యక్రమంలో ఆమె అక్కడ వీడియోలు తీస్తూ హల్చల్ చేసింది. ఈమె గూఢచర్య కేసులో అరెస్ట్ అయిన తర్వాత జ్యోతి మల్హోత్రా పెట్టినటువంటి అప్పటి వీడియోలు అలాగే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసిన ఇంటెలిజెన్స్ వాళ్ళకు కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. అవి ఏమిటంటే, జ్యోతి మల్హోత్రా 2023 సెప్టెంబర్ లో కేవలం వందే భారత్ రైలు ఓపెనింగ్ కోసమే హైదరాబాద్ వచ్చిందా, లేదంటే ఆ సమయంలో ఎవరినైనా హైదరాబాద్ లో కలిసిందా, ఇవే కాకుండా వేరే వీడియోలు తీసి ఇవి మాత్రమే సోషల్ మీడియాలో పెట్టిందా, ఇంకా ఏమైనా వీడియోలు ఆమె దగ్గర ఉన్నాయా, అప్పట్లో ఆమె హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆమె యాక్టివిటీస్ పైన కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళైతే ఆరా తీస్తున్నారు. జ్యోతి మల్హోత్రా కొన్నాళ్ల క్రితం ఒడిశాలోని పూరికి వచ్చినట్లు అధికారులు అయితే గుర్తించారు. ఒడిశాకు చెందినటువంటి మరో యూట్యూబర్ అయినటువంటి ప్రియాంక సేనానితో ఆమె చాలా క్లోజ్ గా ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే పూరి జగన్నాథుని ఆలయంపై ఉగ్రవాదులు కన్నేసినట్లు నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి. అయితే ఆమె 3 నెలల క్రితమే పూరి జగన్నాథుని ఆలయానికి కేవలం ఆమె ట్రావెల్ యూట్యూబర్ గానే వచ్చిందా, లేదంటే ఇంకేమైనా కారణముందా అనే యాంగిల్లో పోలీసుల ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా అనే ఈ యూట్యూబర్ ఒడిశాకు చెందినటువంటి ప్రియాంక సేనానితో ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే విషయం పైన కూడా ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈమె యూట్యూబర్ గా పూరికి మాత్రమే కాదు, పాకిస్తాన్ లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వార్ కు వెళ్ళినట్లు దర్యాప్తులోనైతే తేలింది. దీంతో ఒడిశా పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఈ మహిళ గురించి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అయితే ప్రియాంక సేనాని మాత్రం తనకు అలాగే యూట్యూబర్ అయినటువంటి జ్యోతి మల్హోత్రాతో ఎటువంటి సంబంధం లేదని ఆమె చెప్తుంది. ఇద్దరం కేవలం యూట్యూబర్లు మాత్రమేనని ఆమె చెప్తుంది. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రియాంక సేనానిని దేశం విడిచి వెళ్లవద్దని పోలీసులైతే ఆదేశాలు జారీ చేశారు. అయితే జ్యోతి మల్హోత్రా ఉగ్రవాద దాడి జరగడానికి 3 నెలల ముందు జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాం వెళ్ళింది. దాంతో ఆమె తిరిగిన టూరిస్ట్ ప్లేస్ సమాచారాన్ని ఎవరికైనా షేర్ చేసిందా అనే డౌట్ అయితే పోలీసులకైతే వచ్చింది. ఆ విధంగా ఎంక్వైరీ చేస్తున్నాయి నిఘా వర్గాలు. ఆమె దాని తర్వాత పెహల్గాం దాడిని ఖండిస్తూ ఒక లైవ్ వీడియోనైతే చేసింది. ఆమె జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాం లో చేసిన టూర్ అలాగే ఆమె ఇచ్చిన రియాక్షన్ రెండు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే జ్యోతి మల్హోత్రా తండ్రి హరీష్ మల్హోత్రా ఏమని చెప్తున్నాడంటే, ఆమె తన కూతురు ఎప్పుడు ఢిల్లీ వెళ్లి వస్తుండేదని, ఆమె పాకిస్తాన్ వెళ్ళినట్లు తమ కుటుంబ సభ్యులకు ఏమాత్రం తెలియదని ఆమె తండ్రి అయితే చెప్తున్నాడు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.